వెల్కమ్ టు మోసో టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. మంత్రి నారా లోకేష్ సమక్షంలో జార్జియా నేషనల్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం. ₹20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పిఠాపురం రూరల్ ఎస్ఐ గుణశేఖర్. ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగ్లు ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. వచ్చిన మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం, ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం. చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం, 80% ఇచ్చాం. ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది, ఎక్కడ ఒక్క రూపాయి గాని ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ జీరో టాలరెన్స్. ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి, ట్రైనింగ్ అయిపోవాలి, పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది. కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. మే నెలలో తల్లికి వందనం పథకం ప్రారంభిస్తాం. స్కూల్ ప్రారంభానికి ముందే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అందరికీ ఒక్కొక్కరికి ₹15,000 చొప్పున తల్లికి వందనం పథకం కింద అందించాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వచ్చే నెల మే నెలలో తల్లికి వందనం ₹15,000 ఇస్తా ఉన్నాం. ఎంతమంది పిల్లలుంటే ఎంతమంది అని వర్కౌట్ చేస్తున్నాం. తొందరలో మీకు గైడ్ లైన్స్ ఇస్తాం. దాన్ని ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి రావాలి. బిఫోర్ స్కూల్స్ రీఓపెన్ దీన్ని మనం వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది. అన్నదాత కింద 3 ఇన్స్టాల్మెంట్స్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినప్పుడంతా 3 ఇన్స్టాల్మెంట్స్ కింద 5,000, 5,000, 4,000 మనం కూడా అకౌంట్లో వేస్తాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కాకుండా మత్స్యకారులకు ₹20,000 ఏప్రిల్లో వాళ్ళ అకౌంట్లో వేయాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో క్రాప్ హాలిడే ఉంటుంది. ఆ సమయంలో వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇవి మనం చేసిన పనులు, ఇంకా చేయబోయే పనులు ఎప్పటికప్పుడు మీకు వెల్ఫేర్ విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ చాలా నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వబడతాయి. మీరు కూడా దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీల్లో కార్మిక చట్టాలు అమలు జరిగేలా చూడాలని ప్రభుత్వానికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సమస్యలను సభలో లేవనెత్తారు. అస్తవ్యస్తమైన పని వేళలతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల శ్రమను దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సంబంధించి కంపెనీలపై నియంత్రణ ఉండేలా చట్టాలు రూపొందించాలని కోరారు. వాళ్ళకి ఎన్ని పని గంటలు ఉంటాయి రోజులో, ఇవన్నీ వారికి రిటైర్మెంట్ అనేది ఉంటుందా లేదా, దానికి ఏమైనా వయస్సు లిమిట్ ఉంటుందా లేదా, తర్వాత రిటైర్మెంట్ తర్వాత వారికి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా లేదా, లేకపోతే వారికి చట్టబద్ధంగా ఏమైనా సౌకర్యాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ దే ఆర్ ద లాట్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి ఆన్సర్డ్. వై? బికాజ్ మనం శ్రమ ఎక్కడో దోపిడీ లేదు, ఇక్కడ మన కళ్ళ ముందే దోపిడీ జరుగుతుంది. ఆ పిల్లలు తమ యవ్వనం మొత్తాన్ని కరిగిస్తున్నారు, తమ శక్తినంతా కరిగిస్తున్నారు, తమ ఉన్న మేధస్సు మొత్తాన్ని కరిగిస్తున్నారు. 50 ఏళ్లకే వృద్ధులుగా అయిపోతున్నారు. తల్లిదండ్రులతో సంబంధాలు ఉండవు. భార్యాభర్తలు
సంతోషం ఒకరోజు సినిమా కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు, పిల్లలతో సరదాగా గడిపే సమయం ఉండదు. నైట్ డ్యూటీ ఏంటో తెలియదు, డే డ్యూటీ ఏంటో తెలియదు, వాళ్ళు నైట్ ఉన్నారా లేకపోతే డేగా ఉందా ఏమిటో కూడా తెలియదు. అదొక మాయా లోకం. సెలవుల్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే ఇంకోటి ఈ 2 days సెలవులు పేరు పెట్టి మొత్తం ఇంకా అసలు వాడికి ఆ 2 days ఒకవేళ పొరపాటున ఉన్నా కూడా పడుకుని లేచే పని కూడా ఉండదు. వాళ్ళు ఒకవేళ మానసికంగా మామూలుగా వ్యవసాయం చేసుకునే వాళ్ళు 24 గంటలు చేసుకున్నా బాగుంటారు. ఇది మేధో దోపిడీ అధ్యక్ష. దీనిపైన ఏదన్నా దేర్ మస్ట్ బి ఏ రెగ్యులేషన్, దేర్ మస్ట్ బి ఏ కంట్రోల్. సో ఆల్ లాస్ మస్ట్ బి అప్లైడ్ టు దెమ్. అవి ఏమీ జరగట్లేదు. దానివలన మీరు చూస్తూ ఉన్నారు, అందరికీ నడువుల నొప్పులు లేకపోతే కాళ్ళు నొప్పులు లేకపోతే 50 ఏళ్ళకే అధ్యక్ష ఒక్క పని కూడా చేయలేని పరిస్థితి. యువ రైతుల ఆత్మహత్య ఘటనపై పరామర్శించడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పొద్దం వీరయ్య ములుగు జిల్లా వెంకటాపురం మండలం బర్లగూడెం పంచాయతీ చిరుతపల్లి గ్రామానికి చెందిన 2 యువ రైతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పొద్దం వీరయ్య ఇటీవల కాలంలో హైటెక్ మొక్కజొన్న నకిలీ విత్తనాలు సాగు చేసి దిగుబడి రాక ఆర్థికంగా నష్టపోవడంతో 2 రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలిసిందే. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ బహుళ జాతి కంపెనీలు ఆదివాసీ రైతులపై విత్తనోత్పత్తి ప్రయోగాలు చేయడం నేరమని, ఇటువంటి నేరాలకు పాల్పడుతున్న కంపెనీలపై కంపెనీ ఆర్గనైజర్లపై పీడీ యాక్ట్ కేసు పెట్టాలని, ఏదైతే 2 మండలాల రైతులకు నష్టం జరిగిందో ప్రభుత్వం నుండి నష్టపరిహారం ఇప్పించే రీతిగా కృషి చేస్తానని అన్నారు. బాధిత రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం కింద 3 లక్షల చెక్కును మాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఆదివాసీ నవనిర్మాణ సేన వ్యవస్థాపకులు కోర్సు నరసింహమూర్తి, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు చీడం శివ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వెంకటాపురం వాజేడు మండలాలలో బహుళజాతి కంపెనీలు విత్తనాలను ల్యాబొరేటరీలో ప్రయోగం చేసుకోవాల్సిన విత్తనాలను మా ఆదివాసీల మీద రుద్ది దాదాపుగా 1500 ఎకరాలు, మరి దాదాపుగా 700 మంది రైతులు ఈరోజు రోడ్డున పడ్డారు. ఈ బహుళజాతి కంపెనీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరై ఉన్నారా అంటే ఇక్కడ ఉన్నటువంటి నాన్ ట్రైబ్స్ అందరూ కూడా ట్రైబల్ను మోసం చేద్దామని వస్తున్నారు అనేదానికి ఇదే నిదర్శనమని సందర్భంగా చెప్పక తప్పదు. రాజకీయాలు ఏమున్నా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు అన్యాయం చేసినటువంటి ఈ బహుళజాతి కంపెనీలకు సంబంధించినటువంటి ఏజెంట్ల అందరి మీద కూడా పీడీ యాక్ట్ పెట్టి లోపట వేయాల్సినటువంటి బాధ్యత మా ప్రభుత్వంపై ఉందని మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి వీరి మీద తప్పనిసరిగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా మేము ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అంతేకాదు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ, ఈ బహుళజాతి కంపెనీలన్నీ మా వాళ్ళందరూ లేని వాళ్ళు కనుక ఏది ఎక్కువ దిగుబడి వస్తుంది, ఎక్కువ డబ్బులు వస్తాయి, మంచిగుంటుందని రకరకాల మాటలతోటి ఈరోజు ఈ బహుళజాతి కంపెనీలు మా వాళ్ళని మోసం చేసి మరి వాళ్ళు ఇచ్చినటువంటి గింజలు పండకపోవడం, ఏమన్నా పంటే అక్కడ ఉన్నటువంటి రైతులు తింటే చేతులు కాళ్ళు పడిపోవడం, ఆ గింజల్ని అక్కడ పక్కకు పడేస్తే చెత్తను పడేస్తే ఆ చెత్త తిన్నటువంటి ఆవులు కూడా చనిపోవడం. మరి చూసినట్లయితే ఇక్కడ పూర్తిగా ప్రయోగశాల లేక ఇక్కడ ఏదైతే గిరిజన ప్రాంతాలలో ఉన్న గిరిజనుల దగ్గర ప్రయోగశాల లేక ప్రయోగం చేయడం, గిరిజనులకు అన్యాయం చేయడం ఎవరు కూడా దీన్ని సహించరు. ఆదిమ తెగలను ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళు ఈ సమాజంలో ఎవరు కూడా బాగుపడరని ఏది చరిత్ర చెప్తున్నది. నేను చెప్పడం కాదు, చరిత్రే చెప్తాను. ఎందుకు అని అంటే ఆదివాసి అనేవాడు ఎవడు కూడా మోసాలు చేసి దగా చేసి మరి ఎవరికి అన్యాయం చేసే జాతి కాదు. అలాంటి జాతిని మోసం చేసి సంపాదించిన డబ్బులు కూడా వారికి ఉన్నాయి. వారు కూడా ఈ కాలగర్భంలో చచ్చిపోతారు అనే విషయాన్ని నొక్కి చెప్పక తప్పదు. ఇలాంటి మహత్తరమైనటువంటి నీచమైనటువంటి ఈ బహుళ కంపెనీలను తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మి వీళ్ళని మోసం చేద్దామన్నటువంటి ఎవరైతే కంపెనీలు ఉన్నాయో తక్షణమే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి, తక్షణం ఇది మరి వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఎన్ని పోయినాయో టోటల్గా వ్యవసాయ శాఖ వారి ద్వారా ఎన్ని ఎకరాలు పోయినాయి, ఎంతమంది నష్టపోయినారు, మరి ఈ నష్టపరిహారాలు కూడా ఎంత ఇవ్వాలి ఏంటిదనే దాని మీద కూడా ప్రభుత్వంతో డిస్కస్ చేసిన తర్వాత మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ జరిగినటువంటి గిరిజనులందరికీ
అంటే చనిపోయిన వాళ్ళకి కూడా న్యాయం జరుగుతుంది. అందరికీ కూడా ప్రఖ్యాత ఐటీ సంస్థ సిస్కో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇరు పక్షాల ప్రతినిధులుగా ఎంఓయూపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం సిస్కో విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను విస్తరించడానికి నెట్ వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఏ వంటి రంగాలలో అత్యాధునిక కంటెంట్ అందించనుంది. అధికారుల్లోనూ డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించనుంది. ఏపీ అంతటా విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలను అందిస్తుంది. ఏ కోర్సుల్లో శిక్షణ అందించాలో ఉన్నత విద్యాశాఖ నుంచి ప్రాధాన్యతల ఆధారంగా కోర్సుల జాబితా ఖరారు చేస్తారు. ఉన్నత విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించే విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్యను ప్రోత్సహించడమే ఈ ఒప్పంద ముఖ్య ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. ఈ ఒప్పందం ద్వారా 50,000 మంది యువతకు డిజిటల్ ఐటీ నైపుణ్యాభివృద్ధికి సిస్కో శిక్షణ అందించనుంది. ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో జార్జియన్ నేషనల్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదిరింది. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో జీఎన్యూ, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం ఉత్తరాంధ్రలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్థాపించడానికి జీఎన్యూ సుమారు 1,300 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఈ ఒప్పందంతో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందడంతో పాటు 500 మందికి ఉపాధి లభిస్తుంది.
తిరుమలలో శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిలవారి తిరుమంజనం జరిగింది. ఈ తిరుమంజనం కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, బోర్డు సభ్యులు, అధికారులు, సిబ్బందితో కలిసి ఆలయాన్ని శుద్ధి చేసి సుగంధ పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణ చేశారు. కోయిలవారి తిరుమంజనం నిర్వహించడం జరిగింది. కోయిలవారి తిరుమంజనం అంటే లోపల శుద్ధి చేయడం. ఈ కార్యక్రమం సంవత్సరంలో 4 సార్లు చేయడం జరుగుతుంది. ఉగాదికి ముందు, అంటే ప్రతి ఒక ముఖ్యమైన ఉత్సవానికి ముందు ముందున్న మంగళవారం రోజు చేయడం జరుగుతుంది. ఉగాదికి ముందు, తర్వాత బ్రహ్మోత్సవాల ముందు, వైకుంఠ ఏకాదశి ముందు, ఆదివార ఆస్థానం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఆలయ ప్రాంగణము, ఆలయ పైకప్పు, ఆలయ గోడలు, దేవతామూర్తులు అందరినీ కూడా అన్ని వస్తువుల్ని కూడా, పూజ సామాన్ అంతా కూడా మనము నీళ్లతో శుద్ధి చేయడం జరుగుతుంది. ఈ సమయంలో స్వామివారి మూలమూర్తికి వస్త్రం కప్పి ఈ కార్యక్రమం అయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఆలయం మొత్తం కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈ సంప్రోక్షణ అయిన తర్వాత ప్రత్యేక పూజల ద్వారా, ఆగమ శాస్త్రం ద్వారా ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది. నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు, బోర్డు సభ్యులందరూ కూడా, అలాగే అధికారులు, నేను ఈఓ, అలాగే అడిషనల్ ఈఓ గారు, జేఈఓలు, అందరూ అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా నిర్విఘ్నంగా నిర్వహించాము. ధన్యవాదాలు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి కంచి పీఠాధిపతి శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ గారు ఈ రోజు ఉదయం స్వామి అమ్మవార్ల 3వ కాల అభిషేకానికి దేవస్థానానికి విచ్చేశారు. కంచి పీఠాధిపతి స్వామీజీ వారిని దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తి స్వామివారి అభిషేక సేవలో కంచి పీఠాధిపతి స్వామీజీ వారు పాల్గొన్నారు. అనంతరం శ్రీ మేధా గురు దక్షిణామూర్తి సన్నిధానం వద్ద శ్రీ కంచి పీఠాధిపతి శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీ వారిని శేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తి స్వామివారి తీర్థ ప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు.
20,000 రూపాయల లంచం తీసుకుంటూ పిఠాపురం రూరల్ ఎస్ఐ గుణశేఖర్ ఏసీబీకి చిక్కడం చర్చనీయాంశంగా మారింది. పిఠాపురం మండలం దొంతమూరు గ్రామానికి చెందిన కిల్లాడి దుర్గాప్రసాద్, సానబోయిన గంగరాజు అనువారి నుండి ఎస్సీ ఎస్టీ కేసు నుండి ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు పేర్లను తొలగించేందుకు 20,000 రూపాయల లంచం తీసుకుంటూ రూరల్ ఎస్ఐ ఎల్ గుణశేఖర్, అతని వ్యక్తిగత డ్రైవర్ శివ ఏసీబీ అధికారులకు చిక్కారు. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఏసీబీ సిబ్బంది పక్కా సమాచారంతో దాడి చేయగా లంచం తీసుకుంటూ రూరల్ ఎస్ఐ గుణశేఖర్ అధికారులకు పట్టుబడ్డారు. జరిగిన సంఘటనపై కాకినాడ అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ శాఖాపరమైన విచారణ చేపట్టారు. కె దుర్గాప్రసాద్, పి దొంతమూరు గ్రామానికి చెందిన కె దుర్గాప్రసాద్, అదేవిధంగా వాళ్ళ రిలేటివ్ అయిన ఎస్ గంగరాజు మీద 28/10/24 తేదీన ఒక ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ పరిధిలో భాగంగా లంక గుణశేఖర్ ఎస్ఐ పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ అతను ఆ కేసును మేము హైయర్ ఆఫీసర్ చెప్పి దాన్ని ఫాల్స్ కేసుగా రిఫర్ చేస్తాము అనే దీంతో ఈ కంప్లైనెంట్ అదేవిధంగా వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి ఇద్దరి దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర 10,000 టోటల్ 20,000 డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ చేసిన తర్వాత ఎవరైతే ఎస్ఐ గారు ఉన్నారో అతను కంటిన్యూస్గా కంప్లైంట్ డిమాండ్ చేస్తున్నారు. ఆ కంప్లైనెంట్ అతనికి ఏదైతే బ్రైబ్ అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఈరోజు కూడా ఎస్ఐ గారు అతనికి కాల్ చేయడం జరిగింది. అతను ఎవరైతే కంప్లైంట్ దుర్గాప్రసాద్ ఉన్నారో మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మేము ప్లాన్ చేసి అరౌండ్ 9:30 ఆ టైం అప్పుడు కంప్లైనెంట్ ఎస్ఐ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద అతని ప్రైవేట్ డ్రైవర్ అయిన నల్లా శివ గారికి ఆ అమౌంట్ ఇవ్వండి అని చెప్పారు కంప్లైనెంట్కి. ఈ కంప్లైనెంట్ వెళ్ళి నల్లా శివ గారికి ఆ అమౌంట్ ఇవ్వడం జరిగింది. మేము అది అయిన తర్వాత ఈ రైడ్ చేసి రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆ ఏదైతే ట్రేడ్ అమౌంట్ 20,000 ఉందో 20,000 నల్లా శివ ప్రైవేట్ డ్రైవర్ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఈరోజు ఎస్ఐ గారు అయిన గుణశేఖర్, అతను డ్రైవర్ అయిన నల్లా శివ గారిని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఫర్దర్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి వాళ్ళని పంపించడం జరుగుతుంది. పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా బ్రైబ్ అమౌంట్ డిమాండ్ చేస్తే మాత్రం ఇమీడియట్గా ఏసీబీ అఫీషియల్స్ని ఇంప్రూవ్ అవ్వమని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తుమ్మలపల్లి రమేష్ సొంత ఖర్చులతో నిర్విరామంగా జగ్గంపేటలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహణ. ప్రతి మంగళవారం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో పాత పోలీస్ స్టేషన్ వద్ద డొక్కా సీతమ్మ ఉచిత క్యాంటీన్ ను నిర్వహిస్తున్నారు. ఈ డొక్కా సీతమ్మ క్యాంటీన్ ప్రతి మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు అన్నదానం జరుగుతుంది. పేదలు ఇతర ప్రాంతాల నుంచి జగ్గంపేట పని మీద వచ్చేవారు, చిన్న చిన్న వ్యాపారులు భోజనం స్వీకరించడం జరుగుతుంది. డొక్కా సీతమ్మ క్యాంటీన్ కు జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరై స్వయంగా పేదలకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో గత ఎన్నికల అనంతరం నుండి జగ్గంపేట టౌన్ లో సొంత ఖర్చులతో శ్రీ డొక్కా సీతమ్మ అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో సూరంపాలెం బాలు, రజనాల శ్రీను, ఉలిసి ఐరాజు, మాధారపు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. నమస్తే. ఇక్కడే ఉన్నాను. నమస్కారం అన్నారు. బాబు గారా బాబు
ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.